కుర్చీలో కాంగ్రెస్ కూర్చున్నా తెలంగాణకు దిక్సూచి కేసీఆరే. ఫైళ్ళు ప్రభుత్వం దగ్గరున్న ఫైర్ ఉన్నది కేసీఆర్ వద్దే. పాలమూరుపై ప్రశ్నించే హక్కు కేసీఆర్కు గాక ఇంకెవరికి ఉన్నది? రాజోలి బండ నుంచి రాళ్ళు రప్పల తొవ్వల కాలినడకన నడిచిండు కేసీఆర్. గంజి కేంద్రాలకు అంగలార్చిన నేలన పుట్ల కొద్ది ధాన్యపు పుటలు లిఖించిండు కేసీఆర్. వలస బాట పట్టిన పల్లెలకు ఉన్న ఊర్లనే వ్యవసాయం పండుగ చేసిండు కేసీఆర్. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్లోకి తెచ్చి కరువును నేలకు నీళ్లు తాపిండిండు కేసీఆర్. అదే పాలమూరు నుంచి ప్రారంభించి ప్రజాక్షేత్రంలో సర్కారు మీద ఉద్యమిస్తానని కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ నలుదిక్కులా ప్రతిధ్వనించింది. ఏ నీటి కోసం ప్రజలు ఉద్యమించి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ నీరే దారి మల్లుతుంటే కేసీఆర్ చేతులు ముడుచుకొని కూర్చోడని ప్రజలకు తెలుసు. మిన్ను మన్ను ఏకం చేసిన తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కేసీఆర్ మాత్రమేనని వారికి తెలుసు. ప్రాజెక్టు ఆగిపోతే రైతు అడుగుతాడో లేదోనని కేసీఆర్ అడుగుతాడు. నీళ్లు రాకపోతే ఎండిన పొలం ప్రశ్నిస్తుందో లేదో కానీ కేసీఆర్ నిలదీస్తాడు. అందుకే కేంద్రం ఏపీ తెలంగాణ కలిసి ఆడుతున్న కపట నాటకంలో చేయవలేక చేతగాక నీళ్లు నములుతున్న కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ వచ్చిండు, ప్రశ్నించిండు, మళ్ళీ ఉద్యమిస్తున్నాడు. ఆయనే స్వయంగా చెప్పినట్టు. నిజమే. ఇప్పుడు ఇది నిన్నేమన్నాడు? కేంద్రంలో ఎవరుంటే మాకేందా, మా ఇంట్లోకి వచ్చి దోసుకపోతే ఊకుంటామా? దోసుకపోయేటోన్ని దన్నుతాం, దోసుకోవడానికి అవకాశం ఇచ్చినోడిని దన్నుతాం, ఎవరిని ఇడిచిపెట్టాం అని సూటిగా చెప్పి పారేసిండు ఒక ముక్కల కేసీఆర్ గారు. ఇదే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారేమో తోలు బొమ్మలాగా చూస్తున్నాడు, కీలు బొమ్మలాగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి కేంద్రం ఎత్తుకపోతే చూడము, ఇక్కడున్నోడు ఎత్తుకపోతా అంటే చోద్యం చేస్తే విడిచిపెట్టము. ఆ రెండింటిని ప్రజల ముందు ఎండగడతామని నిన్న కేసీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగింది.